తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలిపిరి తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ రెండు పేర్లు విన్నప్పుడు మనకు బాగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి బాంబ్ బ్లాస్ట్. ప్రజెంట్ నాతో పాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పైలట్ ఆఫీసర్ అన్నమాట రాజేశ్వర్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. అప్పుడు కూడా 9 వెహికల్స్ 11 వెహికల్స్ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. కాన్వాయ్లో అన్ని ఉంటాయి. వెపన్స్ లేవు అప్పుడు. 2003 అక్టోబర్ 1వ తేదీ జరిగింది. ఇంకా నాది మూవ్ అవుతుంది, పాత బండి, బంపర్ టు బంపర్ ఉంది. జస్ట్ హోమ్ అని శబ్దమైన పని ఒక్కసారి. మైన్ ఎలా పెట్టారంటే 9 అని దగ్గర పెట్టారు. 9 మైన్స్ పెట్టారా? అడుగు దూరంలో పెట్టేస్తారు. నా కారు ఇక్కడ ఉంది. ఇది కూడా కరెక్ట్ మైన్ దగ్గరే ఉంది. నక్సలైట్ ఇక్కడ కూర్చున్నాడు. వాడు వచ్చినాడు, ఇక్కడ మోటార్ సైకిల్ స్టార్టింగ్ లో పెట్టుకున్నాడు. వాడు ఎక్కేసి పోయి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర పడేసి అప్సాన్ అయిపోయినారు. బ్లాస్ట్ లో ఏం వాడారంటే ఈ డంబుల్స్ ఉంటాయి కదా, వాటిని పిల్లెట్స్ గా తీసుకున్నారు. అవే బుల్లెట్ల మాదిరిగా పెట్టాయి. ఈయన ఇట్లా ఉన్నాడు, తిరిగి ఆ డ్రైవర్ మీద పడిపోయినాడు. బాబు గారు. ఒకవేళ ఈ నాలుగు బ్లాస్ట్ అయితే 40 నుంచి 50 మంది పోలీస్ ఆఫీసర్లు ఇట్లే పోతుంటే మాంసం ముద్ద కూడా దొరకదండి. అంత పెద్ద మైన్స్ పెట్టారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో అలిపిరి తిరుమల తిరుపతి దేవస్థానం. నిజంగా అది విన్నప్పుడు, ఈ రెండు పేర్లు విన్నప్పుడు మనకు బాగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి బాంబ్ బ్లాస్ట్. ఎందుకంటే అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో కాకుండా నార్మల్ బస్సులో వెళ్ళే ఒక జర్నీ అనమాట. దేవుడు నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆ టైంకి ఆయన కరెక్ట్గా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో అక్కడ ఆ రూట్లో వెళ్ళేలాగా ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా కలెక్టర్స్ వాళ్ళందరితో కలిసి నార్మల్ బస్సులో ఆయన ప్రయాణించడం అండ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్ళటం, మళ్ళీ దిగటం, మళ్ళీ మీటింగ్లో పాల్గొనటం ఇలా జరిగిందంట. కానీ దీని గురించి వింటమే కానీ మనం నిజంగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. ప్రజెంట్ నాతో పాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పైలట్ ఆఫీసర్ అన్నమాట అండ్ అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు రాజేశ్వర్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఏం జరిగిందో కళ్ళకి కట్టినట్టుగా ఆయన దగ్గరుండి చూశారు కాబట్టి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అప్పుడు కూడా 9 వెహికల్స్ 11 వెహికల్స్ ఉంటాయా? కాన్వాయ్లో అన్ని ఉంటాయి. ఓకే, అన్ని ఉంటాయి. అయితే వెపన్స్ లేవు అప్పుడు. ఓకే. ఇప్పుడున్న బ్లాక్ క్యాట్ వాళ్ళు కానీ, లేకపోతే వెనక స్పెషల్ పార్టీ వాళ్ళని కానీ వెపన్స్ ఉండేది. ఒక పైలట్ ఆఫీసర్ దగ్గర ఒక SLR, కార్బైన్ అనేది ఉండే, 2 కానిస్టేబుల్స్ ఉంటారు. నా దగ్గర ఒక పిస్తల్ ఉంది. మీ దగ్గర ఉంది? కమ్యూనికేషన్ సైన్స్ దగ్గర ఒక పిస్తల్ ఉంది. ఈ తర్వాత వెనక ఎస్కార్ట్ 1 and 2 ఉంటాయి. ఓకే. ఎస్కార్ట్ 1లో సీఎం సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర కూడా స్మాల్ వెపన్స్ ఉంటాయి. ఓకే. CQB వెపన్స్, పిస్తల్స్ ఉంటాయి. ఓకే. ఎస్కార్ట్ 2లో వచ్చేసి స్టెన్ గన్స్ ఉంటాయి. ఓకే. కార్బైన్, స్టెన్ గన్ అంటారు. అవి ఉన్నాయి. ఓకే. లాంగ్ వెపన్ ఉండేది నా దగ్గరే. ఓకే. అంతే వెపన్స్. ఇంకా వేరే కాన్వాయ్లు ఎక్కడ ఉండవు. ఓకే. కాన్వాయ్లకి అలో కూడా దేరు వేరే పోలీసు వాళ్ళని. ఎందుకంటే అవి మిస్యూజ్ అయితే VIPకి థ్రెట్ అని. ఓకే. ఓకే. ఆ రోజు ఏమైందంటే ఇది 2003 అక్టోబర్ 1వ తేదీ జరిగింది. ఆయన ఎవరీ 15 డేస్కి ఒకసారన్నా తిరుపతికి వస్తుండే, తిరుమలకి వెళ్తుండే. మేమంతా బందోబస్తు చేస్తుంటే వెరీ రొటీన్ అయిపోయింది. ఆ రోజు శ్రీనివాసం అని కొత్త కట్టిన పెద్ద కాంప్లెక్స్, వాటికి ఓపెన్ చేశాడు ఆయన. జస్ట్ లంచ్ ముందర పద్మావతి మహిళా యూనివర్సిటీలోన NTR విగ్రహాన్ని ఆవిష్కరించారు ముందర. అక్కడ నుండి పద్మావతి ఈ గెస్ట్ హౌస్ అని ఉంటుంది అక్కడ కింద. అక్కడ పోయినాం, లంచ్ చేసుకున్నాం. లంచ్ అయినాక మళ్ళా మొదలు ఫస్ట్ సాంస్క్రిత్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, మన TTD ఫండ్స్ తోనే నడుస్తుంటది. ఆ యూనివర్సిటీలో ఓ ప్రోగ్రామ్ ఉంది. మేమంతా రిహార్సల్స్ ముందే చేసాం. నేను వారం నుంచి అదే పని మీద ఉన్నాను. అంటే యాక్చువల్గా నేను కాదు, పైలట్ ఆఫీసర్ సర్కార్ అని మా బ్యాచ్మేట్. ఆయన మిస్సెస్కు బాగాలేకుండా ఆయన CMSకి వెళ్తే నేనంతా ముందు ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నావు. నవీన్ చంద్ SP గారు అప్పుడు. ఆయన రాజేశ్వర్ నువ్వే అన్ని తెలుసు కదా, ఇంకా కొత్తగా ఎందుకు నువ్వు ఉండు పైలట్ అంటే, ఆయన రాలేకపోయినప్పుడు నేను వచ్చేప్పుడు. కానీ దానికంతా ఆర్గనైజ్ చేస్తుంటేది నేనే చేస్తున్నా. రోజు మేము రిహార్సల్ చేసుకున్నప్పుడు మేము కార్లలో పోయినాం. భగవంతుని దయ వలన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బస్సులు ఎక్కాడు. కంటిన్యూగా బస్సులోనే వీళ్ళతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్ గా ఇంత స్థలం ఉంటదండి, ఆ రోడ్లు లోపల ఉంటది యూనివర్సిటీ. దాంట్లోకి పోయేటప్పుడు కొమ్మలు అడ్డం వచ్చేసినాయి చెట్లవి బస్కి. అది మేము ముందు కూడా ఎక్స్పెక్ట్ చేయలే.
ఓకే, వెహికల్ వెళ్ళదు. వెహికల్ బస్సు వెళ్ళదు. ఆ, అది ఎప్పుడైతే అడ్డం వస్తేనే ఆ బస్సులో దిగేసి వెనక ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొచ్చి విఐపీనేకి ఇచ్చాం. ఓకే. ముందుకు పోతున్నాం, మేము ముందుకు పోతున్నాం, బంపర్ టు బంపర్ పోతుంది. ఇప్పుడు అలిపిరి మీరు తిరుమల వెళ్తే తెలుస్తుంది, టోల్ గేట్ ఉంది కదా, అవును. అది బ్లాస్ట్ ప్లేస్ యాక్చువల్గా. ఆ, దానికన్నా ముందు ఇంతకుముందు టోల్ గేటు ఫస్ట్ తోరణం వస్తుంది, అవును, ఎంటర్ అవుతుంటే అవును. దాంట్లో టోల్ గేట్ ఉండే, ఓకే. అక్కడ సెక్యూరిటీ చెక్ అన్ని జరుగుతుండే. ఉమ్, అప్పుడు విఐపి కార్ అంటే అంత తీసేస్తారులేండి. ఉమ్, నేను ఫాస్ట్గా పోయి కరెక్ట్గా బ్లాస్ట్ అయిన కాడ నేను నిలవన్నా. ఆ. ఎందుకు నిలవన్నా అంటే వెనక కాన్వాయ్ రావడం లేదు. ఓకే. దిగేసి చూసాం, ఆ, చూస్తే ఆ టోల్ గేట్ ఉంది ఆడ రెడ్డివార్ రాజశేఖర రెడ్డి గారు, ఉమాపతి గారు అని సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన్ని దించేసి రెడ్డివార్ రాజశేఖర రెడ్డి పుత్తూరు ఎమ్మెల్యే గారు ఆ కారు ఎక్కాడు. ఆ, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆ, చలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఈయన ఉన్నాడు, ఎవరు ఉమాపతి గారు. ఓకే. ముందు సీట్లో బుల్లెట్ ప్రూఫ్ కార్లో ముందు సీట్లో ఎడమ పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, ఆ, అవతల శ్రీనివాసరాజు గారు అని డ్రైవర్, డ్రైవర్, మా డ్రైవర్. ఆ, పోతుంటే ఉమాపతిని దించేసి ఈయన కూర్చుంటాడు వెనక సీట్లో. ఉమాపతి గారు ఎస్కాట్ 1 వెళ్ళిపోతాడు. ఆ, మామూలు ఎందుకంటే ఆయనతో మాట్లాడుకుంటూ పోవచ్చు అని అవకాశం కదా, అంత జిల్లా ఎమ్మెల్యేలు కాబట్టి ఆ చనువు కూడా ఉంది ఆయనకి. ఆయనకు పర్మిషన్ ఇచ్చాడో లేదో కానీ ఆయన ఎక్కేసాడు. మార్పు కూడా ఆగింది అక్కడ కాన్వాయ్. సరే మేము ఆగాము, అది వచ్చి దగ్గరకు వచ్చేంత వరకు ఆగాము. అది కదిలితప్పుడు దగ్గరకు వచ్చినాక నేను ఎక్కేసి మూవ్ కావాలి కదా, అంటే బ్లాస్ట్ ప్లేస్కు ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం మేము. మూవ్ కావాలనుకుంటేనే దగ్గరకు బంపర్ టు బంపరు, అదేమో ఫాస్ట్గా వస్తున్నాయి, నాదేమో జిప్సీ, పాత జిప్సీ, ఉమ్, ఎస్పీ గారి ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చేకి కుక్కల్ని షికారు తీసిపోయి వాడేది. అప్పుడు ఓకే. కాన్వాయ్ అంత సొఫిస్టికేటెడ్ వెహికల్స్ అప్పుడు లేవులే అంత. కాన్వాయ్ కావాలంటే ఎంపీ ఇన్స్పెక్టర్కి రాస్తే వాడు దేశమంతా పోయి పట్టుకొస్తుండే వెహికల్స్ని, ఆ, ఏది కండిషన్ ఉంటే అది పెడుతుండే. గవర్నమెంట్ దగ్గర కూడా అన్ని లేవు ఆ, కాబట్టి ఉన్న వెహికల్తో సర్దుకోవాలి మనం. ఓకే. అది జస్ట్ ఇంకా నాది మూవ్ అవుతుంది, పాత బండి, ఆ. బంపర్ టు బంపర్ ఉంది, ఉమ్. జస్ట్ ధోమని శబ్దమైన పడే. ఒక్కసారి నేను ఏమనుకున్నా అంటే అందులో ఫస్ట్ బిగినింగ్ కదా ఎక్కడైనా, ఏ టైం సార్? అది మధ్యాహ్నం మధ్యాహ్నం. 4 మధ్యాహ్నం. మధ్యాహ్నం 4 ప్రాంతం, అంటే కరెక్ట్ టైం లంచ్ తర్వాత 2 ప్రోగ్రాం తర్వాత 4. ఎంత దూరం అని ఒక్కసారి డయాగ్రామ్ ఏమైనా వేస్తారా? ఇది 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 అలిపిరి అనుకోండి, ఆ, అది చెక్ పాయింట్. ఇది ఓకే. రోడ్డు ఇలా వచ్చేసి ఇలా తిరుగుతుంది అండి. ఉమ్, అవును, అలిపిరి దగ్గర నుంచి. ఇది 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 రోడ్, ఇది ఉమ్, ఇలా తిరిగి ఇట్లా పోతుంటది. ఉమ్, ఉమ్, ఇక్కడ నుండి ఒక రోడ్డు పోతుంది కింద, కొండకు సంబంధం లేకుండా, ఇది చిత్తూరు పోతుంది రోడ్డు. ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు పోతే ఒక చిన్న రౌండ్ ఉంటుంది, అవును, ఈ కొండ మీద నుంచి ఇట్లా కిందకి వచ్చేస్తే ఇట్లా తిరిగి ఇట్లా పోతుంది. అవును. ఈ తర్వాత మెట్లు ఇట్లా ఉంటాయి, ఉమ్, మెట్ల రస్తా ఇట్లా ఉంటుంది ఉమ్, పేకు కొండ మీద. ఉమ్, 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 కరెక్ట్ ఈ ప్రాంతంలో అయింది. వాళ్ళు మైన్ ఎలా పెట్టారంటే ఉమ్, 1 2 3 4 5 6 7 8 9 అని దగ్గర పెట్టారు. 9 మైన్స్ పెట్టారా? అడుగు దూరంలో పెట్టేశారు. ఆ, ఇవన్నీ 1 కోటి 4 KS. ఆ, తర్వాత 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 ఆ, ఇలా పెట్టారు. అంటే అవి పెద్ద మైన్స్ ఇవి. ఆ, ఇది నా కారు ఈడ ఉంది ఆడ. ఇది కూడా కట్టు మైన్ దగ్గరే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈడ కూర్చున్నాడు వాడు, నక్సలైట్ ఇక్కడ కూర్చున్నాడు. ఆ, ఇటువంటి ఇట్లా ఖాళీ రస్తా ఉంది. ఆ, ఈ ఖాళీ రస్తా ఎందుకు ఏర్పడిందంటే ఈడ ఫెన్సింగ్ ని కట్ చేసి పెట్టారు. ఉమ్, ఈ మందు గిందు ఎవరైనా దొంగతనంగా తీసిపోతారు కదా, ఈడ చెకింగ్ తప్పించుకునేకి ఇట్లా పోయి ఈడ వెహికల్ ఎక్కి పోతారు, జీపులెక్కి. ఉమ్, ఉమ్, ఉమ్. ఏదైనా సిగరెట్లు నిషిద్ధమైనవి తీసుకోవాలంటే అర్థమైంది. వాళ్ళ కోసం ఉండేది అది. వాడు ఆడ ఫెన్సింగ్ కట్ చేసి పెట్టారు. అందులో అది అక్టోబర్లో సుబాబుల్లు చెట్లు విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ కూడా ఉండేది కానరాదు, ఒక పైన చోప్ చేశారు కానీ పూర్తిగా మనకు కానరాకుండా సుబాబుల్లు మనకు ఇక్కడ వ్యక్తి ఎవడు కానరాడు. ఓకే. వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా వైర్లని ఇట్లా పంపించి ఇటువంటి 9 కనెక్షన్ ఇచ్చారు. ఓ, మొత్తానికి ఒకటే కనెక్షన్. ఒకటి ఇట్లా ఇది ఇచ్చారు. ఇది ఒక కనెక్షన్. ఓకే. మళ్ళీ ఇక్కడ నుండి ఏం చేశారంటే ఇట్లా తీసిపోయి 1 2 3 4 ఇక్కడ నుండి ఒకటి తీసిపోయి 1 2 3 4 ఇలా ఇచ్చారు. ఈడొక జంక్షన్, ఇదొక జంక్షన్, ఇదో జంక్షన్, ఈ 9కి ఇదో జంక్షన్. అర్థమైంది. ఇక్కడ ఫ్లాష్ లైట్, ఓకే, కెమెరా ఫ్లాష్ తో కరెక్ట్. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, ఇక్కడ పెద్ద పోల్ ఉంది. వాళ్ళు ఏమి ఎలక్ట్రిక్ పోల్కి విఐపి కార్ వస్తేనే ఇక్కడ వత్తాలి, అది వాళ్ళ ప్లాన్. ఓకే. ఓకే. ఇప్పుడు విఐపి కార్ ఇటుకు వస్తేనే వాళ్ళు వచ్చేసారు కారు.
నాకు మధ్యన ఇంకో కారు క్లోజ్, ఎంత డిస్టెన్స్ ఉంది మీకు? బంపర్ టు బంపర్ అండి, అంతే ఉంది. ఆ, అంటే కారుకు బంపర్ టు బంపర్ ఎంత 4 అడుగులు 5 అడుగులు డిఫరెన్స్ అంతే అంతే. ఇది ఒక్కసారి ఇక్కడ ఇవాడు ఫ్లాష్ వచ్చాడు, పరిగెత్తి కిందకి పోయాడు. చంద్రబాబు గారు కారు ఇక్కడికి వచ్చేదాగానే దానికి కరెంట్ పోల్కి అది వస్తేనే ముందు అంతా వాచ్ చేస్తూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి. ఓకే, సెల్ ఫోన్లు అప్పుడప్పుడే వచ్చాయి. ఇక్కడికి కరెంట్ పోల్కి వస్తేనే టక్కన వచ్చేసాడు, పరిగెత్తాడు. అసలు వాడు ఏమైందని చూడలే, విపరీతమైన బ్లాస్ట్ అయింది. ఓన్లీ మా అదృష్టం కొద్ది 9 మాత్రమే వెళ్ళాయి. అంటే ఇచ్చిన పవరు దీనికి సఫిషియెంట్ గా ఇక్కడకు మరి కాలేదో, ఆడ భగవంతుడు ఉన్నాడో తెలియదు. ఈ 9 మాత్రము అంటే బస్ కోసం పెట్టారు వాళ్ళు. బస్ అయితే 9కి ఒకటే సరిపోతుందని. ఇది వచ్చేసి ఈడు వచ్చినవాడు పరిగెత్తి ఇక్కడ ఒక మోటార్ సైకిలిస్ట్ ఉన్నాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసింది, కొత్త మోటార్ సైకిల్ అన్నోన్ పర్సన్ పేరు మీద తీసుకున్నారు. వాడు వచ్చినాడు, ఈయన మోటార్ సైకిల్ స్టార్టింగ్ లో పెట్టుకున్నాడు. వాడు ఎక్కేసి పోయి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర పడేసి అప్సాన్ అయిపోయినారు వాళ్ళు. ఇది బ్లాస్ట్ అయిపోయే లోపల బ్లాస్ట్ లో ఏం వాడారంటే ఈ డంబుల్స్ ఉంటాయి కదా, అవును, డంబుల్స్ గుండ్లు ఉంటాయి కదా, వాటిని పిల్లెట్స్ గా తీసుకున్నారు. చేసి ఐరన్ బాక్సులు తయారు చేసి క్లెమోర్ మైన్స్ అంటారు, ఆ డైరెక్షన్ లో పెట్టేసి దాంట్లో ఎక్స్ప్లోజివ్ పెట్టారు. అది వెళ్తేనే అవే బుల్లెట్ల మాదిరిగా పెడతాయి. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి ఎక్కడ బొర్రలు వల్లే కానీ టైర్లలో ఇరుకున్నాయి. ఓకే, టైర్లలో ఇరుకున్నాయి, కింద ఇంతలా మందం ఉంటుంది, అదేం చేయలేకపోయింది. అద్దాలు కూడా ఏం పగలే. ఇట్లా ఒక్కసారి ఇట్లా కొడితేప్పుడు స్లోగా ఉంది అది వెహికల్సే చాలా స్లోగా ఉన్నాయి. అదృష్టం ఎలా ఉంది చూడు మాది. పోతే ఆ వెహికల్ ఇలా ఉండేది, ఇలా అయింది. బాబు గారు ఏం చేశారు, బెల్ట్ పెట్టుకున్నాడో లేదు తెలియదు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. బ్లాస్ట్ అయిందంటే పేక్ పోయి కింద పడి చచ్చిపోతారు మా జవాన్లు కూడా. అవునా? బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ వస్తుంది కదా, నువ్వు బెల్ట్ పెట్టుకోకుంటే బుల్లెట్ ప్రూఫ్ బ్లాస్ట్ అయితే ఏం ఉపయోగం లేదు, అందరూ చచ్చిపోతారు. ఒక్కసారి ఇలా కొట్టేస్తుంది, పోయి నెత్తిన బయలు. ఇది ఇట్లా లేదు, ఇట్లా కొట్టింది చూడు, అదృష్టం ఇలా కొట్టింది. చిన్నగా మూమెంట్ ఉంది కాబట్టి, చిన్నగా మూమెంట్ ఉంది. ఇది స్పీడ్ మూమెంట్ ఉంటే సార్, స్పీడ్ మూమెంట్ ఉంటే అది సైడ్ పోయి ఇంకా పెద్ద ఇది అయితే లాంగ్ నీకు ఇలా కొట్టే లోపల ఈయన తగిలి ఇలా అయిపోయింది. అంటే లోపల భాగం మాకు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఈయన ఇట్లా ఉన్నాడు, తిరిగి ఆ డ్రైవర్ మీద పడిపోయినాడు బాబు గారు. వీళ్ళంతా వెనకున్న వాళ్ళంతా అందరూ షాక్లో వెళ్ళిపోయినారులే, అది చిన్న విషయం కాదు, ఎవరు కూడా స్థిమితంలో లేరు. పడిపోయినప్పుడు శ్రీనివాసరాజు ముక్కు బెదిరి ఆ రక్తం అంతా ఈయన షర్ట్కైంది. ఓకే, మీకేం కాలేదా? మీ దగ్గరలోనే ఉన్నారు? లేదు. ఓకే, బ్లాస్ట్ ఏదో లేదు సార్, వేపు సార్ కారు బ్లాస్ట్ అయింది అన్నాడు. ఒక్కసారి బ్రేక్ కొట్టడము, నెక్స్ట్ ఫైర్ వస్తుంది కదా మాకు. వెంటనే నేను ఈ సైడు టైర్ పక్కన షెల్టర్ తీసుకున్నాం. వెపన్స్ మా దగ్గరే ఉండేవి. కొన్ని సెకండ్లే ఉన్నామండి. వెంటనే నాకు స్ట్రైక్ అయింది, ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పనిచేస్తాం. ఎప్పుడైనా బ్లాస్ట్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని కూడా క్లోజ్ రేంజ్ వచ్చేసి కొట్టేసిపోతారు వాళ్ళు. బతికినాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఖయాస్ ఉంటుంది, లోపల ఏం జరిగిందో తెలియదు, వాడి దగ్గరకు వచ్చేసి ఫైర్ చేసిపోతాడు. కానీ అది బుల్లెట్ ప్రూఫ్ కదా, ఇవన్నీ మనకేం తెలియదు. వెంటనే అక్కడికి వస్తారని ఇమ్మీడియట్గా నేను నా స్టాఫ్తో ఫార్వర్డ్ అయినాం అక్కడికి. మధ్యన ఈమె అంజు యాదవ్ ఉంది అమ్మాయి, సార్ తీగలన్నీ తిరిగిపోయినాయి, ఇవన్నీ ఇట్లా తిరిగిపోయినాయి, అంత చుట్టుకొని ఉన్నాయి, ఇంకా కరెంట్ ఉండే సమస్య లేదు, మనకు అర్థమవుతుంది. అమ్మాయి సార్ కరెంట్ తీగలు దిగిపోయినాయి, నా దగ్గర పిస్తలు లేదు, భయం అవుతుంది సరే నన్ను వచ్చేసి పట్టుకుంది పాపం. అమ్మాయి ఉండమ్మా నువ్వు పక్కకుండా ఏం కాదులే అని. అయితే తీగలు దిగిపోతే నాకు కరెంట్ ఉండదని తెలుసు చుట్టుకుంటే. నేను నా స్టాఫ్ పోయి ఇక్కడ ఇది బ్లాస్ట్ అయింది కదా, కారు ఇటుకు వస్తే మేము ఈడ నిలబడి ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టినాం శత్రువుని. ఇదంతా కొండ వస్తే అక్కడుంటే ఫైర్ వస్తుందని మేము ఊహించాం, మళ్ళీ ఫైర్ అక్కడుంటే వస్తుందని. అరే నా కొడుకులారా మేము ఇక్కడ రాడానికి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము అని కొంచెం గట్టిగా లౌడ్గా అరుస్తారు, ఛాలెంజ్ చేయడం అంటారు. ఫైర్ చేయలేదు, ఫైర్ చేస్తే అది కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కాలుస్తారు, అట్లా కాదు. అప్పుడు నవీన్ చంద్ ఎస్పీ గారు డీజీ గారితో ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. మేము దాన్ని గార్డ్ చేస్తా ఉన్నా, దాని వ్యవహారాన్ని మొత్తం గార్డ్ చేస్తా ఉన్నా నాకున్న లిమిటెడ్ వెపనరీతో. ఆయన వచ్చి తొంగి చూసి సార్ విఐపీ ఈజ్ అలైవ్ సార్, సేఫ్ అని ఫస్ట్ మాట అది చెప్పాడు ఆయన. చెప్పినాక ఇంకా మళ్ళీ అంబులెన్స్ ఇక్కడ నుంచి పిలిపియడము. బాబు గారు అప్పుడు పొజిషన్ ఆయనకు కూడా ఫోటోలో చూసింటారు కదా, మేము కూడా చూశాను, నేను తొంగి చూశాను. మళ్ళీ నేను నా పొజిషన్ మేము తీసుకున్నాను. వెహికల్ సీట్ లో పడిపోయి ఉన్నారు, లైవ్ లో బతికున్నాడని తెలుస్తుంది మనకు. తర్వాత వెనక ఎక్కడో ఉంది అంబులెన్స్, మళ్ళీ అంతా కాన్వాయిన్ అంతా సైడ్ కని చిన్న రోడ్ అది.
ఇక అంబులెన్స్ తెప్పించి ముందు సీఎం గారిని పంపించాం. ఆయనంతా ఆయన లేచారు, దించి డోర్ తెరిచి అదేది బండి కూడా ఇట్లనే ఉండింది. అవును, చాలా అతి కష్టం మీద కిందికి దించేసి పంపించాము. తర్వాత ముగ్గురిని ఇంకా రకరకాల పంపించాం. ఎవరు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, వేరే కార్లు ఉంటాయి కదా ఆఫీసర్ల కార్లు, దానిలో లేచి పంపించాం. అంబులెన్స్లు కాదు. లాస్ట్ నేను చదవాడ కృష్ణమూర్తిని లాస్ట్ పంపించామండి. నా చేతుల్లో చనిపోతాడేమన్నట్లుంది అని అంత షాక్లో ఉన్నారు. అక్కడ భగవంతుడు శ్రీనివాస ఉన్నాడు కాబట్టి కలియుగ దైవం, ఎవరికి ఏం చనిపోలేదండి. శ్రీనివాస సార్కి ముక్కు బెదిరింది తప్పిస్తే ఇంకెవరికి ఇంత గాయం కూడా కాలే. బాబు గారికి బ్లడ్ అయింది కాదు, ఆయన ముక్కు బెదిరింది, చిన్న ఇంజురీ లేదు. ఓకే, ముగ్గురు పక్కన కూర్చున్నారు. ఫస్ట్ ఇక్కడ ఎందుకంటే ఈయన ఇట్లా వన్నాడు కదా, ఈ భుజం నొప్పి అని క్లైమ్ చేశారు. తర్వాత మరుసటి రోజు ఇక్కడ ఇది సేత్ కేసుకు వచ్చారు. దాని మీద చాలా జోకులు కథ అంతా జరిగాయి. అంటే ఇట్లా వన్నప్పుడు ఇది ఈ భుజం దెబ్బతినింది అనేది రాత్రి నేను కూడా పోయినా సార్ ట్రీట్మెంట్ ఇస్తుంటే, పైలట్ ఆఫీసర్ కదా, భుజాలకి ఏదో చేస్తా ఉన్నారు. అది ఒకవేళ ఈ నాలుగు బ్లాస్ట్ అయితే ఒక 40 మంది పోలీస్ ఆఫీసర్లు అండి, ఇన్స్పెక్టర్లు కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, లేకపోతే వాళ్ళు రోప్ పార్టీలకు ఉన్నారు, ఏఆర్ పార్టీ వాళ్ళు స్పెషల్ పార్టీ వాళ్ళు, హైలీ ట్రైన్డ్ పీపుల్, వెపన్స్ లేవు, రోప్స్, వాళ్ళందరూ కనీసం 40 నుంచి 50 మంది పోలీస్ ఆఫీసర్లు ఇట్లే పోతుంటే, ఇక్కడ ఇంకా సివిల్ ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్స్, వాళ్ళు కూడా మాంసం ముద్ద కూడా దొరకదండి, అంత పెద్ద పెద్ద మైన్స్ పెట్టారు. నా దగ్గర 32 కేజీలు అయితే రేకులతో తీయాల్సి వచ్చిన ఆ మాంసాన్ని. కానీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన పాదాల దగ్గర ఇంత జరిగితే ఇంకా స్వామి గురించి, స్వామి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి బతికిచ్చినాడేమో అనిపిస్తుంది. చూడండి, ఆ రోజు నేను చనిపోయింటే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంఎన్జే, వాడు గోల్డ్ మెడలిస్టు, సర్జికల్ ఆంకాలజీ ఎంఎన్జేలో పనిచేస్తున్నాడు. మంచిగా పిల్లలంతా బాగా, వాళ్ళంతా దిక్కులేని అయిపోతుండే కదా, ఇంత పిల్లలు అంతే కదా, దిక్కులేని పిల్లలు అయిపోయి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుండే. ఈవెన్ ఇప్పుడు లోకేష్ పరిస్థితి కూడా అలాగనే ఉంటుండే. ఇంత వృద్ధి లేకపోతే ఈ వేల కోట్లు, లక్షల కోట్లు ఇవన్నీ ఉండవు కదా. వెంకటేశ్వర స్వామి దయ, ఆయన బతికిచ్చినా మాకు బతికిచ్చినా వెంకటేశ్వర స్వామి దయతో బతుకున్నాం. ఇప్పటికీ బాబు గారు తిరుపతి వస్తే అలిపిరి ఘటన ఇన్ని సంవత్సరాలు అయింది కదా, చెప్పకుండా అసలు ఆయన మానుకోరు. సో ఇది చంద్రబాబు గారు ఇప్పటికీ తిరుపతి దర్శనానికి వస్తే డెఫినెట్గా ఆయన పర్యటన, నారావారిపల్లి వచ్చిన, చిత్తూరు జిల్లాకు వచ్చిన, ఎస్పెషల్లీ ఈ అలిపిరి సంఘటన గురించి ఆయన చెప్పకుండా ఎప్పుడూ కూడా ఆయన ప్రసంగాన్ని ముగించలేదు. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇలా బతికున్నాను, ఇంతమందికి సేవ చేస్తున్నాను, ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. ఇలాంటి ఒక ఘటన జరిగిన తర్వాత, ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత, ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆయన ఆశీస్సులతో నేను బతికానని ఎప్పుడు ఆయన చెప్తుంటారు. కాబట్టి ఈయన అప్పుడు ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి చెప్పే ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి క్లియర్గా చెప్పారు. మళ్ళీ కూడా చెప్తున్నా నేను, సార్ వెంకటేశ్వర స్వామి దైవంలో మేమంతా బతికాం. అదొక విచిత్రం. ఇంత పెద్ద బ్లాస్ట్ ఎవడు బతికిన సంఘటన లేదు నక్సల్ చరిత్రలో. అవును, ఎక్కడ బతకలేదు. అవును, ఒక తిరుపతికి వస్తున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తిరుమలకి వస్తున్నాడు, ఆయన బతికాడు బ్లాస్ట్ లో. తర్వాత ఇది ఇంక మిగతా వాళ్ళంతా ఎక్కడ తప్పించుకోలేదు, ఏ పోలీస్ ఆఫీసర్ బతకలేదు. కేవలం వెంకటేశ్వర స్వామి ఆయన దయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.